ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేజీ యొక్క పుట్టినరోజు వేడుకలు డిచ్చిపల్లి మండలం దూస్గాం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మేము ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలు ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మరియు మన రాహుల్ గారు నాయకత్వాన మరియు మన యొక్క మల్లికార్జున ఖర్గే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఘనంగా ఈ యొక్క దూస్గాంలో జరుపుకోవడం జరిగింది. ఆయన నాయకత్వంలో ఇలా దేశంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో కూడా చూస్తున్నాం, మన ప్రియ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చాలా పథకాలు ఇలా పేదలకు, అట్టడిన వర్గాలకు మరి అన్ని వర్గాల ప్రజలకు ఎదుగుతున్నాయి. మరియు మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు మనం ప్రజలకు తీసుకెళ్తున్నాం. దాని సందర్భంగా ఖర్గే గారి పుట్టినరోజు జరుపుకొని ఇలా సంతోషంగా ఈ కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నాం. మరియు పేదలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు, ఉచిత విద్యుత్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫ్రీ బస్సు కానీ, వాళ్ళు చెప్పినటువంటి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంలో మరియు మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా పేదల మధ్యన చాలా ప్రేమ చూపిస్తూ మరియు ముందుకు తీసుకెళ్తున్నారు. మరియు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, మన జిల్లావాసి, మన నిజామాబాద్ ముద్దుబిడ్డ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ అన్న గారు పిసిసి అధికారంలో మరి ఇలా చాలా పథకాలు ముందున్నారని మొన్ననే మీనాక్షి నటరాజన్ గారు మెచ్చుకొని అద్భుతమైనటువంటి పరిపాలనా విభాగం ఉంది తెలంగాణలో, ఈ ప్రభుత్వం చాలా బాగుందని తెలియజేసిన సందర్భంలో ఇలా సంతోషం వ్యక్తం చేస్తూ మేము ఒక మల్లికార్జున గారి పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యంతో బతికి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎన్నెల్లి సేవలు చేసి ప్రజలకు మంచి పేరు ఇవ్వాలని, ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని, ఆయన పేద దళిత కుటుంబంలో పుట్టి ఇలా ఈ దేశంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఆయన అధ్యక్షుడిగా ఉండి అటు పార్లమెంటు, ఉభయ సభల్లో చాలా మంచి పరిపాలన అందించే విధంగా మన యొక్క నాయకులకు ఇస్తున్న సందర్భంగా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, మన పిసి అధ్యక్షులకు, మన మంత్రి వాళ్ళకు, మన నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కూడా మంచి భగవంతుడు ఆయురాగ్యాలు ఇచ్చి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా అవకాశం ఇచ్చినటువంటి ఈ మండల నాయకులకు మరియు మా దూస్గాం గ్రామ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం.